సో నిన్నటి నుండి చూస్తున్నాం కదా, చేవెళ్ళ వెళ్ళే ప్రాంతంలో ఎంత దారుణమైన పరిస్థితి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన కొంతమంది చనిపోవడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూస్తే కుటుంబంలో ఎంతో విషాదం చోటు చేసుకుంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. టిప్పర్ పడడంతో నుజ్జు నుజ్జైన బస్సు, ప్రాణాలు కోల్పోయిన ఓ తల్లి, నెలల చిన్నారి, చూడండి చిన్న పాప కూడా చనిపోయింది. అదే విధంగా ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు చనిపోయినరు. ఇలాంటి విషాదం చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి అసలు? యమకంకరుడు. తెలంగాణలోని చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్. దాదాపు మనం చూసుకున్నట్టయితే 19 మంది మృతి, 27 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక పసికందు. రోడ్డుపై గుంతను తప్పించబోయి టిప్పర్ ను కుడివైపు తిప్పిన డ్రైవర్. 60 టన్నుల కంకర కింద నలిగిపోయిన ప్రయాణికులు. టిప్పర్ అతివేగం, ఓవర్లోడ్, రోడ్డుపై గుంతలే ప్రమాదానికి కారణం. అక్కడ రోడ్లు కరెక్ట్ గా లేకపోవడంతో ఆ టిప్పర్ ఓవర్ లోడ్ ఉండడంతో వెళ్ళి దూసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత దారుణం. బస్సే నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇక్కడ పిక్చర్ లో చూసినట్టయితే టిప్పర్ మొత్తం ఇట్లా పడిపోయి అందులో ఉన్న కంకర్ కూడా మనుషుల మీద పడి బయటికి రాలేని పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఇక్కడ 2 కారణాలు. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా 60 టన్నుల అతి ఓవర్ లోడ్ తోటి వెళ్ళడం ఒకటైతే, అక్కడ రోడ్లు కరెక్ట్ గా ఉండకపోవడమే ఇంత మంది చనిపోవడానికి కారణం మెయిన్ గా. ఇప్పుడు దీనిలో అన్నిటికీ ఎవరు బాధ్యతలు చూడండి. ప్రాణాలు కోల్పోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోయినరు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ ఆవేదనకు ఎవరు ఇక్కడ? అధికారులు ఏమో వస్తారు, చూస్తారు, పరామర్శిస్తారు, సానుభూతి తెలియజేస్తున్నామని వెళ్ళిపోతారు. అదే రోడ్లు కరెక్ట్ గా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి పర్మిషన్స్ ఇస్తున్నారు? ఒక లారీ ఎంత లోడ్ తీసుకెళ్లాలి అని గవర్నమెంట్ కి తెలియదా? లేకపోతే ఈ టిప్పర్ నడిపించే వాళ్ళకి తెలియదా? ఒక్క ఓవర్ లోడ్ తోటి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? రోడ్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి. టిప్పర్ అతి వేగం, ఓవర్ లోడ్ వల్ల ఒక కారణం అయితే, రోడ్డుపై గుంతలే ప్రమాదానికి కారణాలు. మెయిన్ రీజన్ మనం ఏం చూస్తున్నామంటే, ఒకవేళ ఓవర్ లోడ్ ఉన్నా కూడా రోడ్డు కరెక్ట్ గా ఉంటే అది వెళ్లే దారిలో వెళ్తుండే, రోడ్డు గుంతలు ఉంది కాబట్టి ఆ ఓవర్ లోడ్ ఆయన కంట్రోల్ చేయలేక వచ్చి బస్ మీద పడిపోయింది.